యేసయ్యా, నేను ఒంటరిగా వచ్చానంటే నేను నీకు అర్థం కాలేదా? మరి ఎందుకు వచ్చాను? ఒంటరిగా గదిలో ఎందుకు కూర్చున్నాను? ఎవరిని ఆశించి కూర్చున్నాను? నీకోసమే తండ్రి. నీతో మాట్లాడాలి, నువ్వు కూడా నాతో మాట్లాడాలి, నీతో చాలా చెప్పుకోవాలి, నిన్ను పలకరించాలి, నువ్వు నన్ను పలకరించాలి. నాకేందో ప్రభా, అందరికంటే అన్నిటికంటే నీతో ఎక్కువ ఉండాలనిపిస్తుంది, నీతో ఎక్కువ గడపాలనిపిస్తుంది. నన్ను అంత ఆకర్షించావు, పిచ్చివాడిని చేసావు, నన్ను పిచ్చిదాన్ని చేసావు. నన్ను నా వల్ల కావట్లేదయ్యా. నీతో మాట్లాడకుండా, నీతో సంభాషించకుండా, నీతో గడపకుండా, నిన్ను సన్నతించకుండా నా వల్ల కావట్లేదయ్యా అని నువ్వు కూర్చో. ఖచ్చితంగా నువ్వు నిజంగా దేవుని మనసు ఎరిగితే ఇట్లానే మాట్లాడతావు. నీకోసం వచ్చానయ్యా. ఎన్నో ఆకర్షణలు వాటి ఏం పట్టలేదా? లేదు ప్రభా, ఎందుకయ్యా? అదంతా నాకు ఇష్టం కాలేదు ప్రభా. నాకు నువ్వు కావాలి. నువ్వు ఇలా కూర్చొని మాట్లాడంతే. నువ్వు మోకాళ్ళు వేసి మొత్తుకోవాల్సి, మోకాళ్ళు వేసేటప్పుడు నీకు ఆ ప్రేరణ వస్తే వెయ్యి. ప్రేరణ రాలేదు, కూర్చో మామూలుగా, అసలు సింగిల్గా కూర్చో, మాట్లాడుకో. ఎంత బాగుంటుందో, అద్భుతమైన అనుభవం, కమ్మని అనుభవం. ఇక అలా నువ్వు మాట్లాడటం మొదలు పెడితే తమ్ముడు, చెల్లి, నువ్వు కూర్చున్న స్థలం నుంచి రాలేవు. నువ్వు ప్రార్థనను ఎప్పుడు కూడా ఒక బానిసత్వంలా ఫీల్ అవ్వకండి. ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. బానిసత్వంలా ఫీల్ అయ్యావంటే గంట సేపు కంటే ఎక్కువ చేయలేవు. గంట సేపు కంటే ఎక్కువ చేయలేవు. అన్ని తీసుకొచ్చి దేవుని ముందు ఏకరువు పెట్టి ముగిస్తావు అంతే. ఆస్వాదన ఉండదు, అందులో మాధుర్యం ఉండదు. జస్ట్ ఒక యాంత్రికంగా అప్పజెప్పి ఊరుకుంటాం. అట్లా కాదు. ఒక మనిషితో మనిషి టైం తీసుకొని గడిపినప్పుడు మనం ఎలాగ వ్యవహరిస్తామో దేవునితో అలా టైం తీసుకోవాలి. ఏందమ్మా అంత ఎక్కువ పనులేంటి మనకి? ఆయనకు టైం ఇవ్వటం కన్నా కూడా ఉత్తమమైన పని ఏంటమ్మా మనం వెలగబెట్టే పని? నీకేమన్నా నువ్వు సేవకుడివి, నీకు ఇంక రెండో పని ఏముంది? మేము పొద్దున పోతే సాయంత్రం దాకా చాయగిరి చేసుకొని రావాలి. అవునా? ఏదేం తోటలో ఆదామును పోషించినప్పుడు ఏం చాయగిరి చేసి, ఏం తోటలు నాటి, ఏం మొక్కలేసి, ఏం పెంచితే ఆయన ఆహారం పెట్టాడా? రేపు రెండో రాకడ అయిపోయిన తర్వాత సంఘం అంతా మహిమలో చేర్చబడ్డ తర్వాత ఏం వ్యవసాయాలు చేసుకొని తింటది సంఘం? ఆయనే కదా ఉచితంగా ఆహారం పెట్టి పోషించేది. అవునా? మరి ఈరోజు మనకి అంటే పని వదిలేయమని అనలే పాపం. మహారాజు చేయనా చాకరీ చేయరా పర్లేదు అంటాడు. పని వదిలే అనడు. అవసరం వస్తే వదిలేయమంటాడు. వదిలేయాలి. అప్పుడు చేయమని దాకా చెయ్యి. పొద్దంతా చాకరీ చేసి దూరమై ఉంటావు కదా దేవునికి. రాగానే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇక పరిగెత్తుతావు. ఇక యేసయ్యా, ఇప్పుడు దొరికింది ఈ అవకాశం, ఇప్పటికి ఇచ్చారు ఛాన్స్ నాకు నీతో కాసేపు మాట్లాడుకోవటానికి తండ్రి. ఇలాగే నువ్వు మాట్లాడు. వచ్చి కూర్చుంటాడు అంతే, చూస్తూ ఉంటాడు. ఎంత ఇష్టం నేనంటే నీకు, ఏం చెప్పేలే ఇంతని. హల్లెలూయా, హల్లెలూయా. కాదా? ఇలా ఉండదా మీకు? దేవునితో స్నేహం ఇలా ఉండదా? ఇలానే ఉంటుందా మీకు? ఉండదా? ఒకవేళ లేకపోతే ఇలా అలవాటు చేసుకోండి. అప్పుడు దేవునితో గడపటం, ప్రార్థనా జీవితం నీకు ఇబ్బంది కాదు, హాయిగా ఉంటుంది. మనసు పదే పదే అదే కోరతా ఉంటుంది. అంతకు మించి ఏది ఆనందం కలగదు.